నమస్తే. మనం మంచి హీలర్‌గా అవ్వడానికి, మంచి మనిషిగా మారడానికి పెంచుకోవాల్సిన మంచి గుణాలు, సద్గుణాలు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వర్చ్యూ జెనరాసిటీ అండ్ నాన్ స్టీలింగ్. దాతృత్వం, దానగుణము మరియు ఇతరులవి తీసుకోకపోవటము, దొంగిలించకపోవటము. రెండిటి అర్థం సేమే. ఒకటి పాజిటివ్‌గా చెప్తున్నాను, ఒకటి నెగెటివ్‌గా చెప్తున్నాను. సో, దానగుణము అంటే సహాయం చేసే గుణము మనం పెంచుకోవాలి. అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం మనిషి యొక్క ధర్మం. సో, అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. ఎలా సహాయం చేయాలి? అది ఏ రకంగా అయినా అవ్వచ్చు. క్యాష్ కావచ్చు, కైండ్ కావచ్చు, మాట కావచ్చు. అవసరంలో ఉన్న వాళ్ళకి మీ దగ్గర డబ్బులు ఉంటే దానం చేయండి. టైత్ చేయండి, హెల్ప్ చేయండి. నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి. అలాగే ఆహ్, కైండ్ అంటే ఆహార పదార్థాలు ఇవ్వడం, బట్టలు ఇవ్వడము ఇలాంటివి మీరన్నీ చేస్తూనే ఉండొచ్చు. కానీ మనం వర్చ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, దాతృత్వము ఏ రకంగా అయినా ఉంటుంది. కొన్నిసార్లు అవతల వాళ్ళకి కావాల్సిన అడ్వైస్ ఇవ్వడం కూడా దాతృత్వం. అంటే సరైన సలహా వాళ్ళ ప్రోగ్రెస్‌కి కావాల్సిన సలహా ఇవ్వడం కూడా హెల్పింగ్ అదర్స్. సో, దాతృత్వం ఉండాలి. అలాగే ఆన్ ద నెగెటివ్ సైడ్ ఇతరులవి తీసుకోవద్దు, దొంగిలించొద్దు. అదేంటండి మనం దొంగిలిస్తామా? మనమంతా చదువుకున్న వాళ్ళము, డబ్బులున్న వాళ్ళం దొంగిలిస్తామా? మేబీ అవతల వాళ్ళ వస్తువులు తీసుకోకపోవచ్చు. అవతల వాళ్ళ డబ్బులు తీసుకోకపోవచ్చు. కానీ అవతల వాళ్ళు చేసిన మంచి పనుల క్రెడిట్ మనం తీసుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి. అందరూ కాకపోవచ్చు. కానీ ఏదన్నా మంచి పని జరిగింది. మనం అక్కడ లేకపోయినా సరే, ఆ క్రెడిట్ ఎవరైనా ఇస్తుంటే నేను గూడా ఉన్నాను. నేనా సలహా ముందరే చెప్పాను. లేతే నా వల్లే ఈ మంచి పని జరిగింది అన్న క్రెడిట్ తీసుకుంటాం. అదే ఒక పొరపాటు జరిగితే మన వల్ల కావచ్చు. మనం ఉన్నప్పుడు మనం తీసుకున్న డెసిషన్ వల్ల అది ఆఫీస్‌లో అయినా, ఇంట్లో అయినా, ఎక్కడైనా సరే ఒక లాస్ వచ్చింది. ఒక మిస్టేక్ జరిగింది అన్నప్పుడు మనం ఏం చేస్తాము? న్యాచురల్ ఇంపల్స్ ఏంటి? నేనక్కడ లేను. నాకు తెలీదు. నేనిలా అనుకోలేదు. ఎక్స్‌క్యూజెస్ వెతుక్కుంటూ ఉంటాం. సో, ఇది కూడా స్టీలింగ్ కిందకొస్తుంది. అందుకని మన వల్ల పొరపాటు జరిగితే దాని బాధ్యత తీసుకోవాలి. పొరపాటు కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. క్షమాపణ చెప్పగలగాలి. ఎవరు క్షమాపణ చెప్పగలుగుతారు? మనసులో ధైర్యము, నమ్మకము ఉన్నప్పుడే మనం ఇతరులని క్షమించమని అడగగలుగుతాం. నిజానికి సారీ చెప్పడం చాలా కష్టమండి. మనకి మనోధైర్యం ఉంటేనే అవతల వాళ్ళని క్షమించమని అడగగలుగుతాం. సో, ఆ ధైర్యాన్ని పెంపొందించుకోవాలి. మన వల్ల మిస్టేక్ అయితే దాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని కరెక్ట్ చేయాలి. అంతే తప్పితే ఇహ ఆ పని చెయ్యను, అట్లాంటి పనులే చెయ్యను, ఇంకెవ్వరికీ హెల్పే చెయ్యను అని అనుకోవద్దు. పొరపాట్లనేవి మానవ సహజం. సో, పొరపాటు జరిగితే తప్పు ఒప్పుకొని మళ్ళీ కరెక్ట్ చేయండి. కంటిన్యూ టు వర్క్. సో, ఈ దాతృత్వము, నాన్ స్టీలింగ్ దొంగలించకపోవడము, ఇది మనం అర్థం చేసుకుని డే టు డే లైఫ్‌లో మనం చేస్తున్న వాటిలో ఈ యాస్పెక్ట్స్ ఎక్కడన్నా ఉన్నాయా? అబ్జర్వ్ చేయాలి. అవేర్‌నెస్ ఉండాలి. పెద్ద పెద్దవే అక్కర్లేదు. మన ఇంట్లో, మన ఫ్యామిలీ మెంబర్స్‌తోనే మనం మాట్లాడే విధానం, డీల్ చేసే విధానం, చేసే పనులు వీటిల్లో కూడా ఈ వర్చ్యూ, సద్గుణాలు పాజిటివ్, నెగెటివ్ కనిపిస్తూ ఉంటాయి. మన బిహేవియర్‌లో కనిపించొచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్ బిహేవియర్‌లో కనిపించొచ్చు. సో, ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకొని మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ.